హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. పట్టుదల కలిగి ఉండుడి. పట్టుదల ఉందా మీకు? పట్టుదల లోక సంబంధమైన విషయాలను నెరవేర్చుకోవడానికి, సాధించుకోవడానికి, వాటిని పొందుకోవడానికి ఎంతగానో శ్రమ చేస్తూ వాటిని సాధించుకుంటారు. ఖచ్చితంగా నేను చేయగలను అనేటువంటి నిరీక్షణ, అనేటువంటి కాన్ఫిడెన్స్తో పట్టుదలను కలిగి సాధించుకుంటారు. మరి దేవుని విషయాల్లో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పట్టుదల కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నిరీక్షణ ఉండదు. వెంటనే మీరు ప్రేయర్ చేసిన వెంటనే జవాబు రాకపోతే నిరీక్షణ కలిగి ఉండరు కొంతమంది. ఆ నిరీక్షణలో సంతోషించాలి అంటున్నారు వాక్యం. ఆ నిరీక్షణ అంటే చేసేసినాడు నా దేవుడు, నా దేవుడు చేసేసినాడు అనే నిరీక్షణలో సంతోషము కలిగి, శ్రమయందు ఓర్పు గలవారై. ఓర్పు, శ్రమలు వస్తున్నాయా? మీలో ఓర్పు పెరిగిపోవాలి. ఎంత శ్రమ వచ్చినా ఓర్పుతో ఉండేటువంటి మనసుతో నింపబడాలి. గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. దేని యందు పట్టుదల ఉండాలి? ప్రార్థన యందు పట్టుదల. ఒక సమయము కేటాయించుకున్నాము అంటే కంటిన్యూగా ఆ సమయంకంతా పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. కొర్నేలి అలా ప్రార్థన చేసినాడు. దేవుని యొక్క దూత చేత ఆయన ఏదైతే పట్టుదల కలిగి ప్రార్థించాడో దాన్ని జవాబుగా పొందుకున్నాడు. పేతురు వచ్చి ప్రసంగించి అక్కడ ఉన్న వారి అందరికీ కూడా మరి బాప్తిసం లేకపోయినా వాక్యము ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు వారిని అందరిపైన వ్రాలేటట్టుగా జరిగింది. పట్టుదల కలిగి ప్రతి దినము ఆ సమయానికి ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసేవాడంట. మరి మీరు అలాగ చేయగలుగుతున్నారా? మీరు అలాగా ప్రార్థించగలుగుతున్నారా? ప్రార్థనలో అంశాలు పెట్టుకున్నప్పుడు అవి పట్టుదలగా ప్రభు సన్నిధిలో పట్టుదలగా వేడుకుంటూ ప్రభు సన్నిధిలో అవి పొందుకోగలుగుతున్నారా? పట్టుదల ఉండాలి. దేని విషయంలోనైనా సాధించుకోవాలంటే పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో సాధించుకోవాలి. ప్రభువా అని లోక సంబంధమైన వాటి విషయాల్లో పట్టుదల కలిగి ఎన్నో విషయాలు సాధిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక సాక్ష్యమే చెప్తారు. ఇది పట్టుదలగా సాధించాను. కష్టమే, ఎంతో డబ్బు అవసరము, అయినా కష్టపడి డబ్బు సంపాదించుకొని నేను ఇది కొనుక్కున్నాను. పట్టుదలతో ఇండ్లు కొనుక్కున్నాను. పట్టుదలతో ఇది తీసుకున్నాను, అది తీసుకున్నాను. ఇంకా రకరకాలుగా మరి పట్టుదల కలిగి చేసుకొని ఈ రోజున వాటి విషయంలో సంతోషిస్తున్నారు. ఎంత శ్రమ అయినా ఓర్చుకుంటున్నారు అనుకున్నవి సాధించటానికి. మరి దేవుని విషయంలో కూడా, ప్రార్థన విషయంలో మరి పట్టుదల కలిగి ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రార్థన మరి నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు జవాబు పొందుకుంటాను, దేవుడు ఖచ్చితంగా నాకు జవాబిస్తాడు అనే నిరీక్షణ. ఎన్నో ఆటంకాలు వస్తాయి ప్రార్థన చేసేటప్పుడు. పలానా టైంకి నేను కూర్చొని ప్రభుతో గడపాలి అనుకున్నప్పుడు ఎవరెవరో రావచ్చు, ఏవేవో ఫోన్లు రావచ్చు, ముఖ్యము అని అనిపించవచ్చు లోక సంబంధంగా. కానీ ప్రభు దగ్గర నేను ఈ సమయం పెట్టుకున్నాను కనుక ఆ సమయానికి నేను మోకాలేయాలని పట్టుదలతో నువ్వు అలాగ చేసుకుంటూ రావాలని దేవుడు వాక్యం ద్వారా ఈరోజు సెలవిస్తున్నాడు. ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వాక్యం మనం చదివినట్లయితే, సొలొమోను రాసిన సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వాక్యము.
నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. హల్లెలూయా! ఆయన మాటలంట పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము. నీ హృదయం, మీ హృదయాలున్నాయి గదా! మీ హృదయాలు, ఈ మీ హృదయాలు పట్టుదలతో పట్టుకోవాల. ఏంటిది? వాక్యం. చాలామంది వాక్యమును పట్టుకోరు. వాక్యమును పట్టుకోకుండా వేరే వాళ్ళన్న మాటలు, నిందల మాటలు, అవమానపు మాటలు, కృంగిపోయే మాటలు అవి పట్టుకొని వాటితో ఏం చేస్తుంటారంటే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోతుంటారు. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్తలు చెప్తారు కదా! మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. అప్పుడే నువ్వు ముందుకెళ్తావు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు వెనకాల దిగజారిపోతావు. హృదయము ఏం పట్టుకోవాలి అంటే ఒకరన్న నిరాశ మాటలను గాదు, ఒకరు నిన్ను దుఃఖపెట్టిన మాటలు గాదు, ఒకరి యొక్క ప్రేమ గాదు, ఒకరి యొక్క దీవెన గాదు. అవన్నీ పట్టుకోవద్దు అసలు. ఏం పట్టుకోవాలి నీ హృదయం? దేవుని మాట. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన సజీవుడు గదా! సజీవుడు యేసయ్య. నీతో మాట్లాడి నీకిచ్చిన వాక్యము, వాగ్దానము నీతో మాట్లాడిన ఆ మాటలంట గట్టిగా పట్టుకోవాలి. వాటినే నెమరేస్తుండాలి. వాటి విషయంలోనే సంతోషిస్తుండాలి. వాటి విషయంలోనే నిరీక్షణ కలిగిన వారై ఉండాలి. వాటి విషయంలోనే ఎంత శ్రమైనా, ఎంత దుఃఖమైనా ఓర్చుకొని ఉండాలి. అదే అదే చెప్తున్నారు దేవుని వాక్యం. పట్టుదల కలిగి ప్రార్థనలో ఉండాలా. పట్టుదలతో దేవుని మాటలు పట్టుకోవాలా. అంత ఈజీ కాదు కదా దేవుని వాక్యము. ఈ చాలామంది దేవుని వాక్యము బైబిల్ తెరిచి చదివిన వెంటనే ఎన్నో అధ్యాయము, ఎన్నో 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 వచనం అనేది కూడా మర్చిపోతారు. ఏం చదివినానో మర్చిపోతారు. చాలామంది చెప్తుంటారు వాక్యం గుర్తుండడం లేదు, వాక్యము అసలు మతికి రావట్లేదు, మర్చిపోతున్నాం అనేటువంటిది చెప్తా ఉంటారు. మర్చిపోతున్నాము. వాక్యము చదివినది గుర్తుండట్లేదు. వాక్యం ఏ రెఫరెన్స్, ఏ అధ్యాయం చదివినాం, ఏ వాగ్దానం వచ్చింది మీకు జాన్వరి ఫస్ట్ దేవుడు ఏమిచ్చినాడు అనేది కూడా మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే నీ హృదయంలో స్థానము లేకపోతే, నీ హృదయం పట్టుకోకపోతే అప్పుడే మరుపనొస్తుంది. అయితే వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. వాక్యంను పట్టుకోండి. హృదయము వాక్యమును పట్టుకునేటట్టుగా ఎక్కువ సమయం కేటాయించండి. అప్పుడు వాక్యం ఖచ్చితంగా పట్టుకుంటుంది హృదయము. లేకపోతే నీ హృదయం లోక సంబంధమైనటువంటి ఆశలు, ఆశయాలు, కోరికలు, ఇచ్చలు పట్టుకొని వాటిని సాధించే విషయంలో, వాటిని నిరీక్షణ కలిగిన విషయంలో ఎంతైనా ఓడ్చుకుంటూ లోకంలో పోతే నీకొచ్చేది ఏం లేదు, సున్నానే. కానీ దేవుని విషయాలు నీ హృదయం పట్టుకొని, వాక్యమును పట్టుకొని, నిరీక్షణ కలిగి ముందుకెళ్తే ఓర్పుతో వాటిని ఓర్చుకొని, ఎంత శ్రమైన, ఎంత దుఃఖమైన ఓర్చుకొని మరి పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు దేవుని యొద్ద నుండి జవాబు పొందుకుంటాం. దానియేలు కూడా మరి 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాడు. 21 రోజులు దేవుని దగ్గర నుండి జవాబు కోసం ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ యొక్క మిఖాయేలు దూత, గాబ్రియేలు దూత ఇద్దరు కలిసి ఆ యొక్క దానియేలు గారికి వర్తమానం తీసుకొని గాబ్రియేలు దూత వస్తే గాబ్రియేలు అంటారు, నేను వచ్చినాను, ఆ యొక్క మధ్య ఆకాశంలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, అందుకే జవాబు లేట్ అయింది, మిఖాయేలు వచ్చి నాకు సహాయం చేసినాడు అని చెప్తారు. పట్టుదల కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు, దేవుని విషయాలు అడుగుతూ దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళేసినప్పుడు, ఆత్మల కొరకు నువ్వు మోకాళ్ళేసినప్పుడు, నీ ఇంటి వాళ్ళ రక్షణ కొరకు నువ్వు మోకాళ్ళేసినప్పుడు, నువ్వు నీ 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 ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క శోధనలు తొలగిపోవాలని, జయించాలని, పోరాటంలో తోడు సహాయం కావాలని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క హస్తము నీ పైకి వస్తుంది. హల్లెలూయా! చాలామంది ఇన్స్టంట్ ప్రేయర్ అనమాట. అంటే అనుకున్న వెంటనే జరిగిపోయేటువంటి ప్రేయర్. ఫట్ అంటే జరిగిపోయేటువంటి రీతిలో ఉండాలా. దేవుడు వెంటనే అడిగిన వెంటనే ఇవ్వాలి, చెప్పిన వెంటనే దేవుడు చేసి పెట్టాలి అనేటువంటి భావంతో ఉంటారు. అలా కాదు. కొన్నిసార్లు జవాబు లేట్ అయినా పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఆ పట్టుదల కలిగి దేవుని మాట పట్టుకోవాలి.
నువ్వు ఇస్తావయ్యా, నువ్వు చేస్తావయ్యా, నువ్వు చెప్పినావయ్యా అనేటువంటిది ప్రార్థించినప్పుడు నీకు దేవుని సంబంధమైన దర్శనాలు, దేవుడు నీకు నువ్వు ఏవైతే ఏ ఆత్మల కొరకు మొరపెట్టినావో ఆ ఆత్మల రక్షణ కొరకు దేవుడు మార్గం సరళం చేస్తాడు. ఒక్కరోజు ప్రార్థించి మారలే వాళ్ళు మారలే అనొద్దు. కంటిన్యూగా నువ్వు భారముతో ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడు గొప్ప మార్పు వారి జీవితంలో తేవచ్చు. చేస్తాడని నిరీక్షణ కలిగి ఉండు. చేయగల సమర్థుడు ఆయనని నమ్ము. ఓర్చుకో. కష్టపెడుతుంటారు వాళ్ళే, కానీ శ్రమ ఓర్చుకో. ఎందుకంటే దేవుని యొక్క దేవుడు నీ ప్రార్థన ఆలకించి గొప్పగా సహాయం చేస్తాడనే నమ్మకంతో నువ్వు ఉంటే, ఆ పట్టుదలతో ఉంటే దేవుడు ఏనాటికైనా ఆ నమ్మకాన్ని బట్టైనా ఆయన కార్యం చేయగల సమర్థుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమే పట్టుదల నీ జీవితంలో దేనిల విషయంలో పెట్టుకున్నావు, ఏ విషయంలో నీ పట్టుదల ఉందో ఒకసారి పరీక్షించుకొని, నీ పట్టుదల లోక సంబంధమైనది కాకుండా నీ పట్టుదల ప్రార్థన యందు దేవుని మాటలు నీ హృదయం పట్టుకునేటట్టుగా నీ పట్టుదల ఉండాలని దేవుడు కోరుకొని ఈరోజున నీతో మాట్లాడుతున్నాను. అట్టి కృప, అట్టి దీవెన నీకు నీ హృదయం వాక్యం పట్టుకున్నట్లు ప్రార్థనలో ఉండునట్లు నీకు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్యా నీకు వందనాలు, సజీవుడవు, సర్వశక్తుడవు. నిజంగా నాయన పట్టుదల కలిగి ఎన్నో ర్యాంకులు సాధిస్తున్నారు, ఎన్నో మెడల్స్ సాధిస్తున్నారు, ఎంతో ఆస్తి సంపాదిస్తున్నారు, ఎంతోగానో అవి ఇవి లోకంలో పట్టుదల కలిగి సాధిస్తున్నారు. అయితే దేవా, నీవు మాట్లాడినావు ఈరోజు వాక్యము పట్టుదలతో ఆ యొక్క హృదయమును పట్టుకునేటట్టు పట్టుదలతో ప్రార్థన చేయమని చెప్తా ఉన్నా. ఎవరెవరైతే ప్రార్థనలో తప్పిపోయినారో వారందరూ మోకాళ్ళేసి నీ సన్నిధిలో ప్రార్థించినట్లు తిరిగి లేవనెత్తమని, కృప చూపమని, ఈ ఉదయకాలమే వారు విన్న ఈ వాక్యాన్ని బట్టి త్వరగా సిద్ధపడి మరి వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని, మోకాళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.